ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత డ్రెస్ టాప్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూసారా, బోట్ నెక్ అనేది ఇచ్చాను. మరీ దగ్గరికి కాకుండా కొంచెం కిందికి పెట్టాను అనమాట. తర్వాత స్లీవ్స్ కనుక చూసుకున్నట్లయితే చివర నార్మల్గా పట్టి పెట్టకుండా లుక్ వచ్చే విధంగా ఉల్టా నుంచి సీదా వైపు తిప్పాను. తర్వాత ఇక్కడ సైడ్ కట్స్ చూడండి, ఇక్కడ మనకి ఎంత నీట్గా కనబడుతున్నాయో సైడ్ కట్స్ అనేవి. తర్వాత ఇక్కడ బ్యాక్ అనేది నేను డ్రాప్ నెక్ ఇచ్చాను. డ్రాప్ నెక్ ఇచ్చేసి ఇక్కడ నేను డోరీస్ అనేవి ఇచ్చాను. దీన్ని మనము సింపుల్గా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఎవరైనా కటింగ్ వీడియో కనుక మిస్ అయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను లైనింగ్ అనేది వేయట్లేదు. ఒకవేళ మీరు లైనింగ్ కనుక వేయాలి అనుకున్నట్లయితే దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేయాలి. వేసి దీని చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోవాలి. మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ భాగం అనేది 2 ఇంచులు తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి లెంత్ అనేది. ఇప్పుడు మనం దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇక నేనైతే లైనింగ్ అనేది వేయట్లేదు. ఇక్కడ నెక్ భాగాన్ని వేయడానికి బక్రం క్లాత్ లేదా క్యాన్వాస్ని తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ వేసుకొని నెక్ వెడల్పు 4.5 ఇంచులు, నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచులు అనేది తీసుకోవాలి. అంటే ఇది మనకి బోట్ నెక్ కదా, కాబట్టి నెక్ వెడల్పు 4.5, నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచులు అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి బోట్ నెక్ షేప్ వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే కర్వ్ దగ్గర 1.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని కర్వ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉన్నట్లయితే కర్వ్ స్కేల్తో మార్కింగ్ పెట్టుకోండి. లేకపోతే నార్మల్గా కూడా మీరు చేయితో కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత దీని యొక్క పక్క భాగాన 1/2 ఇంచు మేర పట్టి భాగం అనేది తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనం కర్వ్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన 1/2 ఇంచు మేర, ఇది మనకి పట్టి. మీరు కొంచెం పెద్దగా కావాలంటే కూడా 1 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. కొంచెం చిన్నగా నీట్గా ఉండాలనుకున్నట్లయితే 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకోండి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కుట్టేటప్పుడు పైన నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా పైన ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాదు, మనకి కుట్టిన తర్వాత కటింగ్లో పోతుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అనమాట. మనం మామూలుగా బోట్ నెక్కి ఫ్రంట్ నెక్ అనేది 3 నుంచి 4 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అనేది చూపిస్తున్నాను. ఇలా క్యాన్వాస్ లేదా బక్రం తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ మనకి 4.5 ఇంచులనే తీసుకోవాలి. ఓకేనా. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నెక్ డీప్ అనేది ఇక్కడ 4 ఇంచులని తీసుకుంటున్నాను. ఇలా 4 ఇంచులు తీసుకున్న తర్వాత రెండో వైపు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కలుపుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ అనేది పెడుతున్నాను. ఈ కింద డ్రాప్ భాగాన్ని కూడా పొడవు 4 ఇంచులు తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. డ్రాప్ అనేది మీ చాయిస్ అనమాట. మీరు బ్రాడ్గా తీసుకోవచ్చు, చిన్నగా తీసుకోవచ్చు. ఇక నేనైతే చిన్నగా తీసుకుంటున్నాను, బ్రాడ్గా తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ చూడండి, నెక్ వెడల్పు 4.5, నెక్ డీప్ 4 ఇంచులు, కింద డ్రాప్కి పొడవు 4 ఇంచులు, వెడల్పు 3 ఇంచులు అనమాట. అంటే మొత్తం నెక్ డీప్ చూసుకుంటే డ్రాప్ నెక్తో పాటు మనకి ఇక్కడ 8 ఇంచులు అనేది వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకి కింద డ్రాప్ షేప్ అనేది తీస్తున్నాను. మీరు కావాలంటే వేరే షేప్ కూడా తీసుకోవచ్చు. అంటే స్క్వేర్ నెక్ తీసుకోవచ్చు, ట్రయాంగిల్ తీసుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. మీరు కావాలంటే బ్రాడ్గా కూడా తీసుకోవచ్చు. నేనైతే చిన్నగా తీసుకుంటున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన 1/2 ఇంచు మేర పట్టి భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, డ్రాప్ నెక్. అయితే చాలామంది ఏమని అడుగుతున్నారంటే అసలు క్యాన్వాస్తో ఏ విధంగా వేయాలి, అసలు క్యాన్వాస్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అడుగుతున్నారు. క్యాన్వాస్ మామూలుగా మ్యాచింగ్ సెంటర్లో, కంగన్ హాల్లో కూడా దొరుకుతుందండి. కొంచెం మనకి క్యాన్వాస్తో నెక్ వేస్తే నెక్ అనేది మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదా మీరు మామూలుగా కూడా క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పుకోవచ్చు, లేదా పైపింగ్ కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్. కాకపోతే క్యాన్వాస్తో వేసుకుంటే మాత్రం నెక్ అనేది బాగుంటుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ భాగాన్ని వేయడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి. అంటే మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా, దాన్ని తీసుకొని నెక్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్కి. మీకు ఏమైనా క్లాత్ తక్కువ అయితే కనుక జాయింట్లు వేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. అంటే మాకు ఇంత క్లాత్ మిగలలేదు అనుకుంటే జాయింట్లు వేసుకోండి. కానీ బ్యాక్ నెక్కి జాయింట్ వేస్తాను, గమనించండి. ఇక్కడ మనకి క్యాన్వాస్కి ఒకవైపు గమ్ ఉంటుంది, జిగురు ఉంటుంది అనమాట. అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేయాలి. ఇలా డైరెక్ట్గా కాకుండా మామూలుగా ఒక చెద్దర వేసుకొని మీడియం హీట్లో ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది. ఓకేనా.
ఇలా ఈ విధంగా స్టిక్ అవుతుంది. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే కుట్టేటప్పుడు నెక్ అనేది అటు ఇటు జరగదు, మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది, కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా అతికిన తర్వాత మనకి చుట్టూ పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అవసరం అవుతుంది, మామూలుగా ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు కదా, అంతవరకు చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్లో తిరగడానికి కటింగ్ అనేది చివరి వరకు ఇచ్చాను. క్లాత్ అనేది మనకి రౌండ్ నెక్ కదా, అక్కడ క్లాత్ తిరగాలి కదా, కాబట్టి కటింగ్ అనేది ఇచ్చాను అనమాట. గమనించండి, ఇలా విధంగా చూసుకొని దీని చుట్టూ పట్టి అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఇలా మనకి ఇక్కడ కార్నర్లో కటింగ్ అనేది ఇచ్చాను. గమనించండి, ఇలా చూసుకొని చుట్టూ పట్టి పెట్టుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ నెక్ కూడా ఇలా పట్టి అనేది పెట్టేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా సీదాకి సీదా వైపు ఇలా సెంటర్ పాయింట్లో పెట్టేసుకొని చుట్టూ మన కుట్టు వేసుకొని మధ్యలో భాగాన్ని కట్ చేసి తిప్పి దానిపైన కుట్టు అనేది వేసుకోవాలి. అయితే కానీ ఫ్రంట్ నెక్ అనేది చూపించట్లేదు, బ్యాక్ నెక్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి బ్యాక్ నెక్ అన్నమాట. ఇక్కడ దీని యొక్క సీదా భాగం పైవైపు ఉండాలి, మెయిన్ క్లాత్ ఇది. నెక్ భాగంది కింది వైపు ఉండాలి. అంటే ఏంటి, రెండు ఎదురెదురుగా ఉండాలన్నమాట. ఇలా చూసుకొని సెంటర్ పాయింట్లో ఇలా మధ్యలో రఫ్గా కుట్టు వేసుకోవాలి. అంటే దీనివల్ల మనకి కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగదు. తర్వాత మనము క్యాన్వాస్ని అంటే బక్రంని ఏ విధంగా కట్ చేసామో సేమ్ దాని చివర కుట్టు వేయాలి. మనకి సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మాత్రం క్లాత్ని కర్వ్ అని తిప్పండి, ఎందుకంటే ఇక్కడ మధ్యలో కటింగ్ అనేది ఇస్తానన్నమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా క్లాత్ని తిప్పండి సెంటర్లో. చూడండి, ఇక్కడ కరెక్ట్గా చూసారు, ఈ విధంగా జస్ట్ ఇక్కడ ఒక్క కుట్టు వేశాను, మళ్ళీ ఇలా తిప్పేసి మళ్ళీ ఎడ్జ్ గుండా కుట్టు అనేది వేస్తున్నాను. అంటే ఈ విధంగా రౌండ్గా తిప్పుతున్నాను, మధ్యలో కటింగ్ ఇస్తున్నాను. అంటే మీరు మధ్యలో కావాలంటే బటన్ పెట్టుకోవచ్చు, లేదా డోరీస్ అనేవి వేసుకోవచ్చు. ఇక్కడ మీరు మ్యాక్సిమం చిన్న కుట్టు పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ దీన్ని లోపల వైపు తిప్పాలి కాబట్టి కొంచెం చిన్న కుట్టు పెట్టుకుంటే బాగుంటుంది. కరెక్ట్గా క్యాన్వాస్ యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోండి, నిదానంగా వేసుకోండి. మీరు ఎప్పుడు తిప్పినా కానీ నీడిల్ అయితే కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి చుట్టూ ఒక 1/2 ఇంచు మేర క్లాత్ భాగాన్ని చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను చూసారా, ఈ విధంగా అనమాట. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచు లేదా ఒక ఖర్చు చూసుకొని ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. మనకి కార్నర్స్లో కరెక్ట్గా తిరగాలి కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇలా కట్ చేయండి. కట్ చేసి కార్నర్లో మాత్రం కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వండి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, బక్రం క్లాత్తో మీరు ఇక్కడ నెక్ భాగాన్ని వేసినప్పుడు మనం డ్రాప్ షేప్ పెట్టాం కదా, అది సీదా వైపు తిప్పేటప్పుడు కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. గమనించండి, ఇక్కడ ఇలా చుట్టూలో చిన్న చిన్న కటింగ్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపల వైపు తిప్పాలి. మరి లోపల వైపు ఏ విధంగా తిప్పాలి, ఇక్కడ చూడండి మనకి డ్రాప్ షేప్ ఉంది కదా, ఇక్కడ మీరు చీపురు పుల్ల కానీ లేదా నీడిల్ కానీ సన్నగా ఉంది మీ దగ్గర ఏదైనా కానీ ఇలా చూసుకొని ఇలా తిప్పేసుకోండి. చూడండి, ఇక్కడ మామూలుగా ఒక పెయింట్ బ్రష్ అనేది తీసుకున్నాను, లేదా చీపురు పుల్ల లేదా పెద్ద నీడిల్ ఉంటుంది కదా, దాన్ని చూసుకొని పట్టేసుకొని తిప్పేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇక్కడ పెయింట్ బ్రష్ తీసుకున్నాను కదా, మళ్ళీ ఆ తర్వాత ఏం చేశానంటే పెద్ద నీడిల్ తీసుకొని మళ్ళీ సీదా వైపు తిప్పుతున్నాను. చూడండి, ఇలా మనకి ఇక్కడ ఏంటంటే క్లాత్ పూర్తిగా రావాలన్నమాట. అంటే ఇక్కడ చివర మనకి ఉబ్బు అనేది ఉండొద్దు. చూడండి, ఇక్కడ మళ్ళీ నీడిల్ తీసుకున్నాను, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఉల్టా వైపు తిప్పేసి ఇక్కడ నీడిల్ పెట్టేసి మళ్ళీ ఇటు సీదా వైపు తిప్పుతున్నాను. చూసారా, ఇలా చూసుకొని ఈ చివరి భాగాన ముడతలు లేకుండా సాఫ్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం దీనికైతే టైం పడుతుంది, ఓపిక్గా నిదానంగా వేయండి. ఇప్పుడు ఇలా లోపలికి తిప్పేసేయండి. చూసారు, ఈ విధంగా ఇలా తిప్పేసుకున్న తర్వాత దీనిపైన మీరు ఏం చేయాలంటే ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే క్లాత్ అనేది కరెక్ట్గా అణుగుతుందన్నమాట. మీరు మొత్తం ఇలా సీదా భాగానికి తిప్పుకున్న తర్వాత అంటే డ్రాప్ నెక్ అనేది కరెక్ట్గా మంచి నీడిల్తోని లేదా చీపురు పుల్లతో తిప్పుకున్న తర్వాత దీన్ని ఐరన్ చేయండి. చూసారా, ఇక్కడ ఐరన్ చేయగానే లుక్ అనేది మారిపోయింది. చూడండి, ఈ విధంగా చూసారా, ఇది ఉల్టా వైపు. చూడండి, మనకి ఇక్కడ ఎంత నీట్గా కనిపించింది. మనకి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో మీరు బటన్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదా మీరు మామూలుగా డోరీస్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ నేనైతే డోరీస్ అనేవి వేస్తున్నాను. ఇలా మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, కార్నర్లో కొంచెం ఇక్కడ మనకి మందంగా ఉంది, జస్ట్ కొంచెం నిదానంగా ఇలా చూసుకొని కరెక్ట్గా దీని యొక్క ఎడ్జ్ భాగాన కుట్టు అనేది వేయండి. ఇలా ఎడ్జ్ భాగాన కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఈ రెండో చివరి భాగాన మామూలుగా చేతి పంపుకో హెమ్మింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కరెక్ట్గా కార్నర్లో కరెక్ట్గా తిరగాలి.
మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ అనేది పెట్టండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదే కాకుండా మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలనుకున్నట్లయితే కూడా నా కామెంట్ అనేది పెట్టండి. డ్రెస్ టాప్లోనే కాదు, బ్లౌజ్ కటింగ్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ మీకు ఏవైనా కావాలనుకున్నట్లయితే నా కామెంట్ అనేది పెట్టండి, తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. సేమ్ ఇదే విధంగా నేను ఫ్రంట్ నెక్ కూడా వేసాను అనమాట. అంటే బ్యాక్ నెక్ వేసాం కదా, సేమ్ అదే విధంగా ఇలా మనము ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేసుకున్న తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురుగా ఉండాలన్నమాట. ఇలా చూసుకొని కరెక్ట్గా జాయింట్ చేసుకోండి. చూసారా, ఇక్కడ కొంచెం మనకి ఎక్స్ట్రా పట్టి కొద్దిగా క్రాస్గా కట్ చేస్తున్నాను. ఇలా చూసుకొని ఒకసారి కుట్టు వేయండి. ఒకసారి కుట్టు వేసుకున్న తర్వాత రెండు సమానంగా ఉండేలో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ కుట్టు వేసుకోవాలి. ఖచ్చితంగా స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకోవాలి. ఇక్కడైతే డబల్ కుట్టు చూపించట్లేదు, కానీ వేయాలి. ఇలా మన షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ భాగాలు వేయాలి. హ్యాండ్కి జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఇప్పుడు జాయింట్స్ అనేవి ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఒక హ్యాండ్కి పై భాగానికి వస్తే ఇంకొక హ్యాండ్కి కింది భాగానికి వస్తుంది అనమాట జాయింట్ అనేది. అంటే రెండు సీదా భాగాలు ఎదురెదురు రావాలి కదా, కాబట్టి ఒక హ్యాండ్కి పైకి వస్తే ఒక హ్యాండ్కి కిందికి వస్తుంది అనమాట. ఇక్కడ జాయింట్ అనేది రెండు వైపులా వస్తుంది. అంటే ఒకే వైపు వచ్చే విధంగా కట్ చేయలేదు, రెండు వైపులా వచ్చే విధంగా కట్ చేస్తాను, మీ చాయిస్ అనమాట. ఇలా సీదా వైపు వేసి కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పీస్ని ఇలా బయట వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. ఇలా ఒకవైపు జాయింట్ చేసాం కదా, సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపు కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలా 4 అతుకులు పడ్డాయి. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు పెట్టిన మార్కింగ్ ఉంటుంది కదా, మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇలా ఇక్కడి వరకే మనకి జస్ట్ కొంతవరకే జాయింట్ పడుతుంది. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాను అనమాట, ఎందుకంటే మన తర్వాత మళ్ళీ కటింగ్లో పోతుంది కదా. సేఫ్టీగా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఎప్పుడు కట్ చేసుకోను కానీ. మరీ ఆడికాడికైతే కట్ చేయకండి, కొంచెం తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది. మరి సేఫ్టీగా ఎక్కువ కట్ చేసుకుంటే ఒకవేళ మిగిలినా కూడా ఏం కాదు కదా, తర్వాత కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ పాయింట్ అని మార్కింగ్ అని పెట్టాను మనకి కుట్టేటప్పుడు తెలియడానికి. ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్ నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ రెండు హ్యాండ్ భాగాలు కూడా సీదా వైపు ఉండాలన్నమాట. అలా చూసుకోండి, లేకపోతే రెండు రైట్ భాగాలు కానీ లేదా రెండు లెఫ్ట్ భాగాలు కానీ వస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి ఏర్పడడానికి ఇలా చిన్న కటింగ్ అనేది పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క చివరి భాగాన్ని కానీ పట్టీ అనేది వేస్తున్నాను, అంటే లుక్ కోసం వేస్తున్నాను అన్నమాట. ఇక నేను వెడల్పు అనేది 4 ఇంచులు తీసుకున్నాను. పొడవు అనేది మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఏంటంటే ఉల్టా నుంచి సీదా వైపు వేయాలి. ఇది 4 ఇంచుల వెడల్పు ఉంది కదా, దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఉల్టా వైపు నుంచి సీదా వైపు వేయాలి. మనకి ఇక్కడ లుక్ అనేది మంచిగా వస్తుంది. అంటే ఇక్కడ మనకి రెడీమేడ్ డ్రెస్లకి పట్టీ అనేది ఇదే విధంగా వస్తుంది, గమనించండి. ఇలా ఉల్టా వైపు తీసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి. ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకున్న తర్వాత దీన్ని సీదా వైపు తిప్పాలి. జాగ్రత్తగా గమనించండి. ఇలా సీదా వైపు తిప్పేసుకొని చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇటువైపు ఒక కుట్టు, ఇటువైపు ఒక కుట్టు వేయాలి. మీరు కావాలనుకున్నట్లయితే పై వైపున మీరు పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా ఒక బటన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క చాయిస్ని బట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది కదా, ఈ మధ్యలో మీరు పోట్లీ బటన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా వేసుకోవాలి. ఇలా మనము 2 హ్యాండ్స్ భాగాలు కుట్టుకున్న తర్వాత దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేయాలి. ఇక్కడ షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి జాయింట్ చేయాలి. అలా జాయింట్ చేస్తే రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది, అంటే కన్ఫ్యూజ్ అనేది కాదనమాట. అయితే ఇక్కడ సెంటర్ భాగం నుంచి వేసినప్పుడు ఇక్కడ ఫ్రంట్ కటింగ్ ఉంది కదా, అది ఇలా వేసుకుంటే బ్యాక్కి వచ్చింది చూడండి. కాబట్టి ఈ హ్యాండ్ కాదు, ఇంకొక హ్యాండ్ అనమాట. చూడండి, సెంటర్ పాయింట్ మనకి ఫ్రంట్ కట్ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. హ్యాండ్ యొక్క ఫ్రంట్ లోతు ఉంటుంది కదా, అది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇలా సెంటర్ భాగం నుండి చూసుకొని రెండు వైపులా జాయింట్నే చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా. ఇక్కడ చూడండి, ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేశాను. ఇక ఏంటంటే కొంచెం ఇన్నర్ స్లిప్స్ అనేవి బయటికి రాకుండా ఇలా పట్టీ అనేది పెట్టేశాను. ఈ చివరి భాగాన ప్రెస్సింగ్ బటన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంటే బోట్ నెక్ కదా, కాబట్టి ఇన్నర్ అంటే స్లిప్స్ రాకుండా చిన్నగా పట్టి అనేది పెట్టేశాను. అది మీ చాయిస్ అనమాట. ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాలు వేసుకున్న తర్వాత వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఉల్టా వైపు తిప్పుకొని సైడ్ భాగాలు జాయింట్ చేసే ముందు ఫస్ట్ చంక భాగాలు రెండు కరెక్ట్గా ఉన్నాయి లేవో సరిచూసుకొని ఫస్ట్ చంక భాగం దగ్గర పిండి పెట్టాను. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర పిండి అనేది పెట్టాను. అది సైడ్ కట్స్ రెండు కలవాలన్నమాట.
ఫ్రంట్ బ్యాక్ అక్కడ ఒక పిన్ పెట్టాను, మళ్ళీ మధ్యలో ఒక పిన్ అనేది పెట్టాను. ఇలా పిన్స్ పెట్టడం వల్ల కుట్టడం అనేది ఈజీగా ఉంటుంది. మీకు ఇక్కడ ఈ చంక భాగం దగ్గర హ్యాండ్ ఎక్కువ తక్కువ వచ్చింది కదా, అది మనకి పూర్తిగా కుట్టిన తర్వాత కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మనం ఎంత తీసుకున్నాము కట్ చేసేటప్పుడు 5 ఇంచులు తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకున్నాము 2 ఇంచులు తీసుకున్నాం చంక భాగం దగ్గర, అదే మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ నడుం భాగం దగ్గర కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సైడ్ కట్స్ దగ్గర ఎంత తీసుకున్నాం 1 ఇంచు తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఎంత తీసుకున్నానో ఖర్చు అనేది అంత మార్కింగ్ అనేది పెడుతున్నాను అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ కాకుండా ఎక్స్ట్రా ఎంత తీసుకున్నానో ఆ విధంగా పెడుతున్నాను. మీ ఇష్టం, మీకు ఏ విధంగా తీసుకోవస్తే అదే విధంగా తీసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టే భాగాన్ని కలిపాను. అంటే కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా పెట్టాను. ఇక్కడ చూడండి, మరి కుట్టేటప్పుడు ఈ చంక భాగం దగ్గర 2 ఖర్చు భాగాలు పైకి రావాలి, సమానంగా ఉండాలి. ఓకేనా. ఇలా కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ చివరి భాగం దగ్గర మనకి సైడ్ కట్ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ రివర్స్ కుట్టు వేయండి. స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేయాలి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం కదా, ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు ఇప్పుకోవడానికి. ఇక్కడ నడుం భాగం వరకు పక్కకు వచ్చి నడుం భాగం నుంచి కిందికి వచ్చాక ఒకే కుట్టులో ఎండు కావాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఒకే కుట్టులో ఎండు కావాలి. అంటే కాబట్టి మనకి సైడ్ కట్స్ దగ్గర మాత్రం లూజ్ చేసే ఆప్షన్ ఉండదు. మీకు కట్ చేసేటప్పుడే చెప్పాను కదా. ఇలా మనము 4 ఎక్స్ట్రా కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ కట్స్ వేసుకోవాలి. ఇటు తిప్పాను కదా, తిప్పేసి ఇక్కడ మనకి చూడండి సైడ్ కట్ మార్కింగ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మనకి డబల్ ఫోల్డ్ అనేది రావాలి. ఒకవేళ మీకు పట్టి మరీ చిన్నగా కావాలి అని అనుకున్నట్లయితే కొంచెం ఇలా ఎక్స్ట్రా క్లాత్ అని కట్ చేస్తున్నాను, జస్ట్ ఇక్కడ మనకి సన్నగా రావడానికి. చూడండి, ఇలా ఒక ఫోల్డ్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఫోల్డ్, మళ్ళీ ఒక ఫోల్డ్ అనేది రావాలి. చూడండి, ఇలా ఒక ఫోల్డ్ వేసి మళ్ళీ ఒక ఫోల్డ్ వేయండి. ఈ చివరి భాగాన కుట్ట అనేది వేయండి. ఇలా మీరు డబల్ ఫోల్డ్ వేసేటప్పుడు క్లాత్ని అయితే అస్సలు లాగొద్దు, లాగితే ముడతలు వస్తుంది. మీకేమైనా క్లాత్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే సైడ్కి కొంచెం కట్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. మనం మామూలుగా పట్టికి ఎంత తీసుకున్నాం, ఒక 1 ఇంచ్ కదా ఎక్స్ట్రా తీసుకుంది. పట్టి మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేసుకోండి, సైడ్కి పట్టి చిన్నగా వస్తుంది. చూడండి, ఇలా సన్నగా ఒక ఫోల్డింగ్ వేసాను, మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేసాను. ఓకేనా. క్లాత్ని అయితే లాగొద్దు, ముడతలు వస్తుంది. చూడండి, ఈ విధంగా ఇక్కడ మనకి సైడ్ కట్స్కి వచ్చేసాక కరెక్ట్గా ఆ కుట్టుకి డబుల్ ఫోల్డ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇక్కడ మనకి సైడ్ కట్ ఉంది కదా, కరెక్ట్గా ఇలా కొంచెం ఇలా పాపాలన్నమాట కుట్టు దగ్గర. ఇలా పాపిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇక్కడికి ఒక ఫోల్డింగ్, మళ్ళీ ఒక ఫోల్డింగ్. చూసారా, ఈ విధంగా మధ్యలో ఇలా పలకలాగా రావాలన్నమాట. చూడండి, ఇక్కడ నీడలని కిందికి ఉండే విధంగా చూసుకొని మిషన్ని ఆపి మళ్ళీ తిప్పండి. తిప్పేసి రెండో వైపు కూడా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి. మధ్యలో చూడండి ఏ విధంగా వచ్చిందో, ఇలా పలకలాగా రావాలి. సైడ్ కట్ మార్కింగ్ అనమాట. కొత్త వాళ్ళకైతే ఇక్కడ ముడతలు వస్తుంది. ఓకేనా. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా సన్నగా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి. మీరు కొంచెం కొత్త వాళ్ళైతే కనుక మళ్ళీ ఎక్కువ వేయకండి పట్టి. ఒకవైపు సన్నగా వస్తుంది, ఒకవైపు పెద్దగా వస్తుంది పట్టి, షేప్ కూడా పోతుంది. కాబట్టి మీరు రెండో వైపు ఎంత సన్నగా పట్టి పెట్టారో ఇటువైపు కూడా అంతే పెట్టండి. పెట్టేటప్పుడు ఇలా 2 సమానంగా ఉండే విధంగా చూసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. చూసారా, ఇలా క్లాత్ని అయితే అస్సలు లాకండి. కింద కూడా 2 సమానంగా రావాలి, ఎక్కువ తక్కువ రావద్దు. చూసారా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు రెండో వైపు కూడా కుట్ట అనేది వేసుకోవాలి. ఇటువైపు వేసాం కదా, ఇప్పుడు మనం బయట వైపు వేసుకోవాలన్నమాట. మీకు కనుక ఆ వీడియోలో ఏమైనా సందేహం ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఇంకా ఏమైనా కావాలి అనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్ పెట్టండి, తప్పకుండా వీడియో చేసి అప్లోడ్ అనేది చేస్తాను. దయచేసి వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ చూడండి, ఇలా మన సైడ్ కట్స్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా కనబడుతుందో. ఇలా కరెక్ట్గా పలక షేప్ లాగా రావాలి. సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపున కూడా సైడ్ కట్స్ వేసుకోవాలి. ఇక్కడ రెండో వైపు కూడా సైడ్ జాయింట్ చేసి సైడ్ కట్స్ అనేవి వేసాను. రెండో వైపు కూడా చూసారా, ఈ విధంగా ఇలా మనం రెండు వైపులా సైడ్ భాగాలను జాయింట్ చేసి సైడ్ కట్స్ వేసుకున్నాం. ఇలా సైడ్ కట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ చంక భాగం దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా హ్యాండ్ భాగము, దాన్ని లెవెల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని లెవెల్ చేసుకోండి. ఇలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండడానికి ఈ సైడ్ భాగం అనేది చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. అయితే ఇక్కడ ఇది ఓన్లీ కాటన్ క్లాతే కదా, నేను లైనింగ్ అనేది వేయలేదు, అవసరం లేదు. ఒకవేళ లైనింగ్ వేస్తే బాగా మందంగా ఉంటే
లేదా మీరు ఖర్చు ఎక్కువగా పెడితే కనుక ఖచ్చితంగా సైడ్ అయితే చిన్న చిన్న కట్టింగ్స్ ఇవ్వండి, లేకపోతే మీకు షేప్ అనేది రాదు, ముడతలు వస్తుంది. ఇది సింగిల్ పీసే కాబట్టి ఏమీ కాదు. ఇప్పుడు దీని యొక్క చివరి భాగాన ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని రెండు వైపులా కుట్టు వేసుకోవాలి. దీంతో మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. ఇక్కడ చూడండి, పూర్తిగా కుట్టిన తర్వాత బోట్ నెక్ డ్రెస్ టాప్ అనేది ఈ విధంగా కనబడుతుంది.